హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇది కథ కాదు అనేది టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మరి ఇది ఒక రియల్ స్టోరీ, ఎవరి స్టోరీ కాదు ఫ్రెండ్స్, మన యొక్క కథనే. అందుకనే ఇది కథ కాదు అని టైటిల్ ఫ్రెండ్స్. అంటే మనము లైరా అనే జాతికి చెందిన వాళ్ళం అన్నమాట. అప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే చాలా చక్కని చైతన్య స్థితితో ఉన్నాము. అలాగే మన జ్ఞానం కూడా అపరిమితంగా ఉండేది. మానసిక ప్రశాంతతతో మనము జీవించే వాళ్ళం అన్నమాట. అలా జీవిస్తూ ఉన్న సమయంలో ఏమైందంటే డ్రాకో అనే వాళ్ళతో యుద్ధం చేయడం ద్వారా మన యొక్క చైతన్య స్థితి తగ్గిపోయిందన్నమాట. అంటే 12 పోగుల డిఎన్ఏ అని అంటారు కదా ఫ్రెండ్స్, అలా 2 పోగుల డిఎన్ఏగా మారిపోయింది. అందుకనే మన చైతన్య స్థాయి ఏమైంది, తగ్గిపోయింది. మనము ఇతరుల మీద ఆధారపడడం జరిగిపోయింది. అంటే యాచించడం మొదలుపెట్టాం. మనలో ఉన్న అంతర్గత శక్తిని, దివ్య శక్తిని తెలుసుకోలేక పోయామన్నమాట. మనలో ఏమైంది, భయము, అభద్రతా భావము, అటువంటి భావాలు, వేర్పాటువాదము, ఇటువంటివన్నీ అయిపోయినాయి. మన చైతన్యం స్థాయి కూడా తక్కువైపోయింది. అలాంటి భావాలన్నీ మనలో ఏర్పడిపోయినాయన్నమాట. అయినా మన పూర్వీకులు ఏం చేశారంటే ఎంతో సమర్థవంతంగా, మరి అంటే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ స్థాయి చైతన్య స్థాయిలో ఉన్న సిరియను, మరి ఆండ్రోమెడా, ప్లీడియాస్ వంటి నక్షత్ర వ్యవస్థలతో చేరుకొని అక్కడ స్థిరపడ్డారు. అంటే ఆ టైంలో కూడా వాళ్ళు భయపడకుండా చక్కగా ఏం చేశారు, వాళ్ళ ఆ వేరే లోకాలలో కూడా స్థిరపడ్డారన్నమాట. అక్కడ వాళ్ళు స్థిరపడి కొత్త కొత్త నాగరికతలను నిర్మించడం మొదలుపెట్టారు. అలా చేస్తూ వాళ్ళు నెమ్మదిగా లెమూరియన్స్గా వాళ్ళు ఈ భూమిపైకి రావడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన వాళ్ళు అంటే అప్పుడు ఇంకా భూమి అంతగా అభివృద్ధి చెందలేదన్నమాట. కానీ ఆ లెమూరియన్స్ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే అట్లాంటియస్ నాగరికత అంటే భూమిని అభివృద్ధి చేయడానికి, భవిష్యత్తులో దానిని ఉన్నత చైతన్యానికి తీసుకువెళ్ళడానికి ఎన్నో ప్రణాళికలు ఏర్పరచబడ్డాయి ఫ్రెండ్స్. మరి మనము అట్లాంటియస్ నాగరికత అనేది స్వర్ణయుగంగా కీర్తించబడింది ఫ్రెండ్స్. అంత గొప్పది అన్నమాట. అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఆ టైంలోనే గ్రేట్ గిజా పిరమిడ్స్ కూడా కట్టడం జరిగింది. పోర్టల్స్ అంటాం కదా, ద్వారాలు, సమయ ద్వారాలు కూడా ఆ టైంలోనే విస్తారంగా నిర్మించబడ్డాయన్నమాట. అంటే అటువంటి సమయంలోనే ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ అని మన పత్రిజీ సార్ ఎప్పుడు అంటూ ఉంటారు, మీకు గుర్తుందా? ఆ అక్కడ నుంచి వచ్చిన వాడే ఎవరు, మరి మన పత్రిజీ సారు. మరి మన పత్రిజీ సార్తో పాటు ఈ భూమిని చైతన్యపరచడానికి అతని జతకి 1,44,000 మంది ఈ భూమి మీదకు వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు ఫ్రెండ్స్, మనం పిరమిడ్ మాస్టర్సమే వచ్చి ఈ భూమి మీద. ఎందుకంటే 12 పోగుల డిఎన్ఏ 2 పోగులుగా అయిపోయింది కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మనలో ఉన్న అంతర్గత శక్తిని మర్చిపోయి మనం ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాం కదా, యాచించడం మొదలుపెట్టాం. అంటే మనమే దేవుళ్ళము అనే విషయాన్ని మర్చిపోయి ఆ ఫోటోలకు, విగ్రహాలని, ఇతరుల మీద ఆధారపడుతూ మన చైతన్య స్థాయి తగ్గిపోయింది. వాటిని పెంచడానికి లెమూరియన్స్గా మనము ఈ భూమి మీదకి వచ్చాం ఫ్రెండ్స్. అదే ఆ కథ గురించే మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. అదే సమయంలో ఏమైంది అంటే మన భూగ్రహం మీద ఇంకొక జాతి అనున్నాకి
అనే జాతి ప్రవేశంతో ఇంకొక కొత్త మలుపు సంభవించింది. అప్పుడే ఏం జరిగింది అంటే ఆ అంటే వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, మన ఒక జాతి ఇంకొక జాతితో మిళితమై పిల్లలు పుడతారు కదా, అలా వాళ్ళ జాతి వాళ్ళను మన జాతితో ఆ డిఎన్ఏతో మిళితం చేసి కొత్త రకమైన మనుషులు జన్మించారు. ఆ జన్మించిన వాళ్ళు పూర్తిగా చైతన్యంతో లేరు. అంటే చైతన్యము మనకిప్పుడు ఫ్రీ విల్ ఇచ్చింది, అలా కాకుండా స్వేచ్ఛతో లేకుండా, పూర్తిగా చైతన్యంతో లేకుండా, అవగాహనతో, అంటే పరిమిత అవగాహన, కొంత మాత్రమే అవగాహనతో ఉండేటట్లు అలాంటి మనుషులను రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క అంతర్గత శక్తులు, వాళ్ళకి ఎంత శక్తి ఉంది అనేది మరిచిపోయి బాహ్య శక్తుల పైన ఆధారపడేలా మారారు. అంటే అలాంటి మనుషులను వాళ్ళు తయారు చేశారు. డిఎన్ఏ తగ్గిపోయింది, మరి చీకటి శక్తులు అవి ఇవి అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఏమైంది అంటే ఆ సమయంలో మరి ప్లీడియన్సు, ఆర్క్టూరియన్సు, ఆండ్రోమెడన్సు వాళ్ళు ఏం చేశారు, మానవాళి అభివృద్ధి పట్ల, ఎందుకంటే వాళ్ళ చైతన్య స్థాయి పడిపోయింది, అవగాహన స్థితి లేదు, అవన్నిటికీ వాళ్ళు కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలను తీసుకున్నారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ భూమి మీద ప్రతి జీవి తన అభివృద్ధిని స్వతంత్రంగా అనుభవించాలి అనేదేది విశ్వ నియమం ప్రకారము వాళ్ళు ఏం చేశారు, మానవాళి అభివృద్ధిలో, అంటే మనం అభివృద్ధిలో జోక్యం చేసుకోకుండా వాళ్ళు మనుషులుగా మన మీద ప్రేమ, దయ, కరుణతో భూమి మీద జన్మించారు. జన్మ తీసుకొని ఆ విశ్వ నియమాలను, అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి, అవగాహన స్థితిలో అభివృద్ధి చెందాలి అని వాళ్ళ స్థాయిని తగ్గించుకొని ఈ భూమి మీద నివసించి, అంటే వచ్చి వాళ్ళ యొక్క శక్తులను కూడా తగ్గించుకున్నారన్నమాట. తగ్గించుకోవడం అది ఒక ప్లీడియన్స్, అంటే మానవాళి అభివృద్ధి కోసం చేసిన దాంట్లో అది ఒక పెద్ద త్యాగం, అంతే కదా. వాళ్ళ యొక్క శక్తిని తగ్గించుకొని అసలు ఈ మానవాళి ఈ భూమి మీద జీవిస్తూ వాళ్ళు కూడా పిల్లలని కంటూ, అంటే అలా జీవించారు. కొంతమంది మర్చి కూడా పోయి మామూలు స్థితిలో ఉండిపోయారు. కానీ అలా వాళ్ళు ఉంటూ మన యొక్క అంతర్గతంగా ఉన్న అవగాహనను పెంపొందించడానికి, మన మానవాళిని అభివృద్ధి కోసం మనకు ఎంతో సహాయం చేశారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ పని ఏమి, ఈ మానవాళిని మేల్కొలపడమే పనిగా పెట్టుకున్నారన్నమాట. అవి కోటాను కోట్లగా లెమూరియన్స్ అప్పుడు ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. అంటే ఈ మిషన్ను గుర్తించలేక కొంతమంది ఏమైపోయారంటే మామూలు మనుషులుగా జీవించారన్నాను కదా, అలా కూడా జీవించేశారు. కుటుంబాలు, పిల్లలు విద్యను పొందారు. చూడండి, అలా వాళ్ళు కూడా కొన్ని బాధలను కూడా అనుభవించారు. ఎంత మన కోసం ప్రేమతో ఎంత చేశారు కదండి. అంటే ఎందుకు, ప్రతి ఒక్కరూ అవగాహనతో అభివృద్ధి చెందాలి ఈ మానవాళి అనే ఒక ఉద్దేశంతోనే వచ్చారు. చూడండి, ఆ టైంలో సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మిక మార్పులు చేసి మానవాళి కూడా ఏమైంది అంటే అసెన్షన్ అనే ప్రక్రియలోకి, అనే చైతన్య ప్రక్రియలోకి మన మానవాళి అంతా ప్రవేశపెట్టాయన్నమాట. అసెన్షన్ అంటే ఏమిటి, మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి పెరగడం అని అర్థం ఫ్రెండ్స్. అంటే మనలో ఉన్న పాత ఆలోచనలు, భయాలు అవన్నిటినీ కరిగిపోయి ఫ్రీ విల్ లేదా ఆత్మయుత స్వేచ్ఛ అన్న ఆత్మశక్తులు వినియోగంలోకి వచ్చాయి. చూడండి, అప్పటి నుంచి మనలో ఉన్న పాత భయాలు, పాత చింతకాయ పచ్చడిలాగా ఉన్నవన్నీ వెళ్ళిపోయాయి. మనకు ఫ్రీ విల్, ఆత్మయుత స్వేచ్ఛ అనేది వినియోగంలోకి వచ్చాయి, అంటే ఆచరణలోకి వచ్చాయన్నమాట. ఇది మన చరిత్రలోనే, ఈ భూమి మీద చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయము.
తో నిండిన కథ. అవునా కాదా ఫ్రెండ్స్? మన కథనే ఇది. ఈ కథలో లెమూరియన్లుగా మనము ఆనాటి నుంచి ఈనాటి వరకు మిషన్లో ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూనే వస్తూ ఉన్నాము. చూడండి, మనము ఇంకా ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఉన్నాము. ఈ మిషన్లో భాగమేమి అంటే మనము ఇతరులకు సహాయం చేయాలి. అవునా కదా ఫ్రెండ్స్? మనలో ఆ దయా, ప్రేమ, సహనము, సత్యాన్వేషణ అనే దైవ లక్షణాలను మనలో మేల్కొలిపి ఇతరులకు సహాయం చేస్తూ నిజాయితీగా ఉంటూ మనలో శాంతిని పెంపొందించడం ద్వారా ఈ సమస్త సృష్టి అంతా ఏకత్వంగా ఉండాలి. అందుకనే మనము మనతో పాటు మన పక్కన ఉన్న మానవాళినంతా మేల్కొలపడం కోసమే మనం వచ్చాము. ఇదే మన కథ. ఇది నిజమైన కథ ఫ్రెండ్స్. మరి అలాగే ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం ఎలా చేయాలి అంటే మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము అనే దాన్ని తెలుసుకున్నాము. లెమూరియన్స్గా వచ్చాము. మరి అందరికీ మానవాళి చక్కగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశమే. డిఎన్ఏ ఇప్పుడు 12 పోగుల డిఎన్ఏగా అభివృద్ధి చెందాలి. మనలో మనం శాంతిగా ఉండాలి. మనలో దైవ లక్షణాలు పెరగాలి. అంతే కదా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నది అసెన్షన్ ఇదే కదా ఫ్రెండ్స్. మనలో ఉన్న భయాలు పోతున్నాయి. వాటిని మనం గుర్తించాలి. ఇది నిజమైన అసలైన స్టోరీ ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. అద్దాలుంటే పక్కన పెట్టేయాలి. కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా చేస్తూ ఉంటే చక్కగా మనకు ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దానినే మనము ధ్యాన స్థితి అంటాము. అటువంటి సమయంలోనే మనకు కాస్మిక్ ఎనర్జీ అనేది మన బ్రహ్మరంధ్రం గుండా మనలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మన బాడీ కూడా అంతా ఎటువంటి రోగాలు లేకుండా హాయిగా శక్తివంతంగా తయారవుతుంది ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అదే ఆలోచనారహిత స్థితినే మనం ధ్యానము, ఆత్మస్థితి అని అంటాం ఫ్రెండ్స్.